2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఇప్పుడు చాలా మంది యంగ్‌స్టర్స్ దగ్గర నుంచి ఎల్డర్ పీపుల్ వరకు బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు. డెఫినెట్లీ 9-5 జాబ్స్ ఉన్నా బట్ బిజినెస్ ఓన్‌గా స్టార్ట్ చేయాలి. అందులో 10 స్టార్ట్ చేస్తే 9 ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. అసలు బిజినెస్ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు. కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఈస్ బిజినెస్? డెఫినెట్గా ఇది ఒక పాడ్కాస్ట్ బిజినెస్ ఓనర్స్కి ఒక బ్లూ ప్రింట్ లాగా హెల్ప్ కావాలి. అంటే హూ ఎవర్ వాంట్ టు బికమ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆర్ ఎవరైతే బిజినెస్ ఉండి దాన్ని గ్రో చేయలేకపోతున్నారో వాళ్ళకి యూస్ఫుల్ కావాలి. ఇది మొత్తం కూడా ఎవరైతే ఎండ్ వర్క్ చూస్తారో వాళ్ళ బిజినెస్ని సర్వైవల్ నుంచి స్కేలబుల్కి తీసుకెళ్ళిపోవచ్చు, నో డౌట్. సో ఫస్ట్ బిజినెస్, చాలా మటుకు బిజినెస్ ఓనర్స్ బిజినెస్ అంటూ ఏంటో అవగాహన లేకుండా ఆ బిజినెస్లో జంప్ చేస్తారు. కొంతమంది వాళ్ళ రిలేటివ్స్ని చూసో, కొంతమంది బయట ఏదైనా ట్రెండ్ని చూసో, కొంతమంది ఇంకేదో చూసో, కొంతమంది ఫ్యామిలీలో కొంతమంది ఉంటారు, అరే ఏం చేస్తావు, వాళ్ళ కింద వీళ్ళ కింద ఎన్ని రోజులు పనిచేస్తావు, ఇగో డబ్బు తీసుకో బిజినెస్ పెట్టుకో అంటారు. సో అలా వాళ్ళు వచ్చేస్తారు. ఇంకొంతమంది ఫస్ట్ జనరేషన్ బిజినెస్ ఓనర్స్ లైక్ తాతలు లేదంటే నాన్నలు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసింది వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. అండ్ అవి కూడా ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే దీస్ పీపుల్ డోంట్ నో వాట్ ఈస్ బిజినెస్ ఎగ్జాక్ట్ మీనింగ్. దట్స్ వై అవన్నీ ఫెయిల్ అవుతాయి. సో ఇప్పుడు వాట్ ఈస్ బిజినెస్ అంటే, బిజినెస్ ఈస్ కమర్షియల్, ప్రాఫిటబుల్, ఎండ్ ఆఫ్ ది డే విచ్ షుడ్ రన్ వితౌట్ దెమ్, దట్ ఈస్ కాల్డ్ బిజినెస్. తెలుగులో చెప్పాలంటే బిజినెస్ అనేది ఒకటి కమర్షియల్ కూడా ఉండాలి, ప్రాఫిటబుల్ కూడా ఉండాలి, వాళ్ళు లేకుండా అది నడవాలి, అదే బిజినెస్. ఫస్ట్ బిజినెస్ అనేది కమర్షియల్. కమర్షియల్ అంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ అనేది రెడీ చేసాం ఆర్ ఒక సర్వీస్ అనేది ఉంది, అది వాళ్ళకి మనం అమ్మాము, అది మనీ ఎక్స్చేంజ్ లాగా ఉండాలి. అని కొంతమంది ఏమంటారంటే పర్లేదు డబ్బులు తర్వాత తీసుకుందాం, ఇప్పుడు మీరు చేయండి అని అంటారు. తర్వాత వీళ్ళకి ఎవ్రీ మంత్ సర్వైవల్ ఉంటాయి, డబ్బులు కట్టాల్సి ఉంటుంది, వీళ్ళు కట్టలేకపోతుంటారు, డెట్స్లో ఉంటారు, ఇవన్నీ ఉంటారు. సో బిజినెస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమర్షియల్గానే చేయాలి, గివ్ అండ్ టేక్ ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తుంటారు, ప్రాఫిట్స్ తగ్గొచ్చినా పర్లేదు తర్వాత చూసుకుందాం, మనము అది చేసుకుందాం, ఆ మాటలు కానీ ఎవరికి చెప్పకూడదు అండ్ అలా చేయకూడదు. కమర్షియల్ మీన్స్ కమర్షియల్, బిజినెస్ అంటేనే కమర్షియల్ అది. ఓకే, అండ్ కమర్షియల్ కూడా ఎందుకు ఉండాలి, నేను నమ్ముకొని టీం ఉంటారు, నేను నమ్ముకొని సో మెనీ థింగ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఉంటాయి, అందుకోసం నువ్వు కమర్షియల్గా ఉండాలి. లేదు పర్లేదు అని అనుకుంటే ఒక చారిటీ ఆర్గనైజేషన్ ఓపెన్ చేసుకోవాలి. ఎస్, సో ఫస్ట్ ఈజ్ కమర్షియల్గా ఉండాలి. అంటే ఏదన్నా ఒక ప్రోడక్ట్ మనం డెవలప్ చేస్తే అది మనీ ఎక్స్చేంజ్లో ఉండాలి, అది కమర్షియల్. రెండోది ప్రాఫిటబుల్. అంటే ఇప్పుడు కొంతమంది ఒక వస్తువు 100 రూపాయలకి అనేది నేను మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేశాను, 120 రూపాయలకి అమ్మాను, ప్రాఫిట్ ఎంత, 20 రూపాయలు అని అనుకుంటారు, కానీ అది ప్రాఫిట్ కాదు. ఎందుకంటే మళ్ళీ ఆ 20 రూపాయల్లో కూడా కొన్ని ఖర్చులు అనేది ఉంటుంది, అది వాళ్ళు చెక్ చేయరు. తీరా ప్రాఫిట్ లేదని వాళ్ళు ఏడుస్తుంటారు అనమాట. సో ఇంతకీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, ఇంతకనేది అమ్మాం, ఆ మధ్యలో గ్యాప్ ప్రాఫిట్ కాదు, ఆ మధ్యలో కూడా ఇంకా ఏమేమి ఎక్స్పెండిచర్స్ ఉంటాయో అవి కూడా చెక్ చేసుకోవాలన్నమాట. అది చెక్ చేసుకోరనమాట. సరే, దీన్ని ఇంకా క్లియర్గా చిన్న ఎగ్జాంపుల్ లాగా తీసుకుందాం సో దట్ అందరికి అర్థమయ్యేటట్టు. ఒక ఏరియా ఉంది, సో ఆ ఏరియాలో చాలామంది జనాలు ఒక కిలోమీటర్ నుంచి వెళ్ళి ఇంకో కిలోమీటర్స్కి వెళ్ళి, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి వెజిటేబుల్స్ కొంటున్నారు అనమాట. సో అది ఒక 5 కిలోమీటర్స్ అనుకుందాం. సో అక్కడ ఎవరు అమ్మే వాళ్ళు లేరు, అందుకోసం అంత దూరం వెళ్ళి కొంటున్నారు. సో ఇది ఒక ప్రాబ్లం, ఒక పర్సన్ని ఐడెంటిఫై చేసి అరే వీళ్ళు అక్కడ దూరం వరకు వెళ్ళి కొంటున్నారు కదా, అదేదే నేనే అక్కడ బల్క్లో కొనేసి వీళ్ళకి అమ్మేస్తే టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ పర్సన్ ఏం చేసిండు, ఒక వెజిటేబుల్స్ కొనుక్కొని బల్క్లో వీళ్ళకి అమ్ముతున్నాడు. ఇది కమర్షియల్గా అమ్ముతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది క్లియర్. రెండోది ఏంటంటే ప్రాఫిటబుల్. అంటే అక్కడ అతను కిలో టమాటాలు ఒక 20 రూపీస్ అనేది తీసుకొని వచ్చి ఇక్కడ అతను 22కో 23కో అమ్ముతున్నాడు అనమాట. 2 to 3 రూపీస్ కిలో టమాటాల మీద మార్జిన్ అని చెప్పేసి అమ్ముతున్నాడు. కాకపోతే అతను పెట్రోల్ అలౌన్స్ ఉంటుంది కదా, అది చెక్ చేస్తున్నాడు. గుడ్డిగా నేను 20 రూపాయలు కొంటున్నా, 23 రూపాయలకు అమ్ముకుంటున్నా, 3 రూపాయలు నా ప్రాఫిట్ అనుకుంటున్నాడు. కానీ పెట్రోల్ ఖర్చు చెక్ చేసుకోవాలి కదా, దట్ ఈస్ ప్రాఫిట్ చెక్ చేసుకోవడం అంటారు, అది ప్రాఫిటబుల్ లేదు. సో చాలా మంది బిజినెస్ ఈరోజు చేస్తున్నారు, ప్రాఫిట్స్ అనేది చూడలేకపోతున్నారు. అంటే అది ప్రాఫిటబుల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి ఇప్పుడు ఏం చేయాలి, ఇతను 20 రూపాయలకు కొంటే 25 రూపాయలకి అనేది అమ్మితే ఆ 2 రూపాయలు ఇతను ప్రాఫిట్, 3 రూపాయలు పెట్రోల్ ఖర్చు, అట్లా చెక్ చేసుకోవాలన్నమాట. సో బిజినెస్ ఓనర్స్ ఏం చేయాలంటే వాట్ ఎవర్ బిజినెస్ చేస్తున్నారో అలా ప్రాఫిట్ వస్తలేదంటే ప్రైస్ పెంచాలి, కానీ ఇది పెంచారు ఎందుకు, కాంపిటీటర్ అదే ప్రైస్ ఇస్తున్నాడు, నేను కూడా అదే ప్రైస్ ఇస్తున్నాను, ఇప్పుడు నేను ప్రైస్ పెంచితే పక్కన వాళ్ళ దగ్గర కొంటారు. సో అట్లాంటప్పుడు ప్రైస్ పెంచడం అనేది కష్టంగా ఫీల్ అవుతారు. సో దానికి సొల్యూషన్ ఏంటంటే ఒక బ్రాండ్ పొజిషనింగ్ అనేది పెంచినప్పుడు, ప్రైస్ పెంచినా కూడా జనాలు వచ్చి కొంటారు. ఒక బ్రాండ్ పొజిషనింగ్ అనేది పెంచినప్పుడు మీరు ప్రైస్ పెంచినా కూడా
జనాలు వెళ్ళి కాంపిటేటర్ దగ్గరనే బ్రాండ్ ఎవరిదైతే ఉందో వాళ్ళ దగ్గర కొంటారు. సో దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రాండింగ్. అందుకోసమే బ్రాండ్ అనేది పెంచాలి. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎలా పెంచాలి, అది ఎలా పెంచాలి నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. ఒక ప్లేస్ లో కాఫీ దొరుకుతుంది 20 రూపాయలు, ఇంకో ప్లేస్ లో కూడా కాఫీ దొరుకుతుంది 250 రూపాయలు ఆర్ 300 రూపీస్. నీలోఫర్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నీలోఫర్ ఆర్ స్టార్ బక్స్, ఎనీథింగ్. ఓకే, ఎనీథింగ్. సో రెండు కూడా కాఫీ సేమ్ ఆర్ రెండు కూడా గ్లాసెస్ సేమ్, బట్ ఒక గ్లాస్ కి స్టిక్కర్ లేదు, ఒక గ్లాస్ కి స్టిక్కర్ ఉంది. స్టార్ బక్స్, దట్స్ బ్రాండ్. పీపుల్ వోంట్ బై ప్రోడక్ట్. జనాలు వాచ్ కొన్నారు, జనాలు డ్రెస్ కొన్నారు, జనాలు బ్రాండ్ కొంటారు. సో అందుకోసం బ్రాండ్ పొజిషనింగ్ చేసుకుంటే మనం ప్రైస్ పెంచవచ్చు, అప్పుడు ప్రాఫిటబుల్ ఉంటుంది. సో దానిపైన వర్క్ చేయాలి. ఇది రాత్రిలో పాసిబుల్ కాదు బ్రాండ్ అనేది, అది వర్క్ చేయాలి దానిపైన. సో నెక్స్ట్ కమర్షియల్ అయిపోయింది, ప్రాఫిటబుల్ అయిపోయింది. ఇప్పుడు అల్టిమేట్ గా ఏంది, వాళ్ళు లేకుండా కూడా నడవాలి. అంటే అతని ఇన్వాల్వ్మెంట్ లేకుండా నడవాలి. ఇప్పుడు ఇతనే వెజిటేబుల్ పర్సన్ తీసుకుందాం, అతను వెళ్తున్నాడు, కొంటున్నాడు, వస్తున్నాడు, అమ్ముతున్నాడు, 365 రోజులు ఇది చేస్తున్నాడు. ఫీవర్ వచ్చినా చేస్తున్నాడు, ఫంక్షన్కి వెళ్ళాలన్నా వెళ్ళకుండా ఇది చేస్తున్నాడు. అంటే అతని ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ ద్వారానే నడుస్తుంది అనమాట. సో ఇంకో పర్సన్ వెళ్ళడానికి తీసుకురావడానికి ఒక పర్సన్ పెట్టుకొని ఇలా అమ్ముకుంటూ కూర్చుంటే టైం సేవ్ అవుతుంది కదా. రెండోది, వెళ్ళడానికి తీసుకురావడానికి ఒక పర్సన్, అమ్మడానికి ఒక పర్సన్ పెడితే అతను ఇంకా వేరే చేసుకోవచ్చు కదా. అంటే ఇక వేరే మార్కెట్లో వెళ్ళి చేసుకోవచ్చు కదా. టీమ్ బిల్డ్ చేసుకోవాలి, టీమ్ని బిల్డ్ చేయాలి. కానీ చాలా మంది టీం బిల్డ్ చేయరు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ మైండ్ సెట్ ఉంటే నన్ను చూసే కొంటారు, నా ముఖం చూసే అన్ని పనులు నేనే చేయాలి, నా ముఖం చూసే వస్తారు అని ఈ ఫీలింగ్ లో అనేది ఉంటారు. సో వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే వాట్ ఎవర్ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు కదా, ఆ బిజినెస్ లో ఆల్రెడీ టాప్ పొజిషన్ లో ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోనే నడుస్తుందా. వాళ్ళు ఇంకా కౌంటర్ల మీద కూర్చున్నాడు. ఈరోజు రిలయన్స్ అనేది మనం చూస్తున్నాం, అంబానీ వచ్చి కూర్చున్నాడు, వచ్చి మనం కొంటున్నాం కదా. ఎందుకంటే వాళ్ళు బ్రాండ్ బిల్డ్ చేసి టీమ్ సిస్టమ్స్ ని బిల్డ్ చేశారు. సో అందుకోసమే అది ఆటో పైలట్ లో నడుస్తుంది అనమాట. ఈ రోజు బిజినెస్ ఓనర్స్ బ్రేక్ తీసుకోమంటే బ్రేక్ తీసుకోరు. సరే కొంతమంది నేను స్పాన్సర్ చేస్తా బ్రేక్ తీసుకోండి అంటే అస్సలు తీసుకుంటారు, కొంతమంది తీసుకుంటారు. మళ్ళీ ఎందుకు నేను స్పాన్సర్ చేస్తాను కదా. సో వాళ్ళు బ్రేక్ తీసుకుంటారు కానీ అది బ్రేక్ కాదు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక గోవా వెళ్తున్నారు అనుకోండి, నేను స్పాన్సర్ చేసిన. సో వాళ్ళు గోవాకి లగేజ్ అంతా ఎవ్రీథింగ్ ప్యాక్ చేసుకుంటున్నప్పుడు కూడా టీమ్ మెంబర్స్కి ఫోన్ చేసి చెప్తారు అనమాట, పలానా వ్యక్తి వస్తాడు, పేమెంట్ తీసుకోండి, నేను గోవాకి బ్రేక్కి వెళ్తున్నా అంటారు. తర్వాత వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు కూడా మళ్ళీ ఫోన్ చేస్తారు, తీసుకున్నారా పేమెంట్, ఇంకా రాలేదా, వస్తాడు ఆగండి, వచ్చినాక తీసుకోండి. ఫ్లైట్ ఎక్కేటప్పుడు కూడా ఇంకో 5 నిమిషాలు వస్తాడు, పేమెంట్ తీసుకొని మీరు పెట్టాలంట. అంతే. ఒక ఫ్లైట్ ఎక్కిన తర్వాత బిజినెస్ ఓనర్స్ ఎప్పుడైనా మనశ్శాంతిగా ఉన్నారంటే ఫ్లైట్ ఎక్కిన తర్వాత సిగ్నల్ ఉండదు. ఫ్లైట్ దిగంగానే ఫస్ట్ భార్య కూడా ఫోన్ చేయండి, ఫస్ట్ పేమెంట్ వచ్చి రాలేదా, అరే ఇంకొక పర్సన్కి నేను ఫోన్ చేసి అరేంజ్ చేస్తాను, ఈ పేమెంట్ అక్కడ అడ్జస్ట్మెంట్ చేయండి అని అంటుండు. బ్రేక్ తీసుకున్నాడు కానీ బ్రేక్లో ఉన్నాడా, లేడు. సో మళ్ళీ గోవాకి వెళ్ళాడు, బీచ్లో కూర్చున్నాడు, ఎంజాయ్ చేయాలి కదా బీచ్ చూసుకుంటా. పేమెంట్ పోయిందో లేదో మళ్ళీ ఫోన్ కొట్టి ఎందుకు వెళ్ళడం. అదే కదా బిజినెస్ ఓనర్స్ బ్రేక్ అంటున్నారు కానీ బ్రేక్ కూడా తీసుకోవట్లేదు. బ్రేక్ తీసుకున్నా కూడా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయరు, మొత్తం మొబైల్ అనే ఆ ఫోన్ అనేది అంటే దాంట్లోనే ఉంటారు వాళ్ళు. సో అది ఏం లాభం. సో బ్రేక్ తీసుకుంటే కూడా మనకు క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బ్రేక్ ఎప్పుడు తీసుకోవాలి అని అంటే సిస్టమ్స్ టీమ్ అనేది అలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తే బ్రేక్ తీసుకోగలుగుతాం. సో మనం లేకుండా అది నడిచేటట్టు అనేది దానిపైన వర్క్ చేస్తే మనం బ్రేక్ తీసుకోగలుగుతాం. సో దానిపైనే బిజినెస్ ఓనర్ వర్క్ చేయాలి. సో అల్టిమేట్ గా ఏంటంటే బిజినెస్ అంటే మీనింగ్ ఈ రోజు ఏంటంటే అది కమర్షియల్ గా ఉండాలి ఫస్ట్ పాయింట్, సెకండ్ ప్రాఫిటబుల్ గా ఉండాలి, అండ్ థర్డ్ వాళ్ళు లేకుండా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అది నడవాలి. అదంతా జరిగేటట్టు చూసుకోవడం బిజినెస్ ఓనర్ బాధ్యత. అండ్ దానిపైన వర్క్ చేయాలి. అండ్ దానిపైన వర్క్ చేసేటట్టే మేము చాలా మంది బిజినెస్ ఓనర్స్ కి హెల్ప్ చేస్తాం ఇదంతా ఎలా క్రియేట్ చేయాలని. సో దట్ ఈస్ కాల్డ్ బిజినెస్. దట్ ఈస్ బిజినెస్. బట్ మనం ఏం చేస్తాం, బిజినెస్ కి ఇంకో మీనింగ్ ఉంది, బిజీనెస్. అంటే వాట్ ఈస్ అంటే వీఆర్ బిజీ, ఎప్పుడు చూడు బిజీ 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 అంటారు. మళ్ళీ ఏం చేస్తున్నారంటే వాళ్ళ క్లారిటీ ఉండదు, మనకి క్లారిటీ ఉండదు. సో బిజీగా ఉండడం బిజినెస్ కాదు, బిజీ నుంచి ఫ్రీ అవ్వడం బిజినెస్. సో దానిపైన వర్క్ చేయాలి.